మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే, ఈ మధ్య జూలై 2024 నుండి కేంద్ర ప్రభుత్వం వారు బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫామ్ ఎన్డీడీబీ ప్రోగ్రామ్ను సడన్గా నిలిపివేయడం జరిగింది. అండ్ అడిగినట్టయితే వారిని మా టార్గెట్ ఫిలప్ అయింది కాబట్టి మేము నిలిపివేశామని వెబ్సైట్ పోర్టల్లో పెట్టేసి ఆన్లైన్ పోర్టల్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, అండ్ ఏం చేసినట్టయితే మనం ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ రీఓపెన్ చేయించవచ్చు, దీని ప్రభావము ఎన్ఎల్ఎం స్కీమ్పై ఏమైనా ఉంటుందా, ఎన్ఎల్ఎం స్కీమ్లో మనం గొర్రెలు, మేకలు, పందులు, నాటుకోళ్ళు తీసుకుంటాం కదా, వాటిపై ఏమైనా ప్రభావం ఉంటుందా, అలాగే పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో మనకు ఆవులు గేదెలకు 20 లక్షలు ఇచ్చే పథకంపై కూడా ఏమైనా ప్రభావం ఉంటుందా, మొదలగు విషయాలన్నిటి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పక్కన గంట సింబల్ నొక్కండి, అలాగే ఆల్ నొక్కితే నేను వీడియో పెట్టగానే కొన్ని సెకండ్లలోనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. యాక్చువల్ టాపిక్లోకి వచ్చినట్టయితే, కేంద్ర ప్రభుత్వం వారు బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫామ్ ఎన్డీడీబీ ఆర్గనైజేషన్ ద్వారా 2021లో మొదలు పెట్టడం జరిగింది. అండ్ 2026 మార్చి వరకు ఉంటుంది అని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. కానీ మనకు సడన్గా 2023 జూలై నెలలోనే మా టార్గెట్ ఫిలప్ అయిపోయింది కాబట్టి మేము నిలిపివేస్తున్నామని చెప్పి వెబ్ పోర్టల్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. అయితే దీనికి గల కారణాలు ఏంటి, అండ్ ఎందుకు ఇలా సడన్గా మూసివేయాల్సి వచ్చిందనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఎన్డీడీబీ వాళ్ళు కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరికైనా ఫోన్ చేసినా కానీ వాళ్ళు ఎవ్వరు కూడా నిలిపివేశాము అంతే అంటున్నారు కానీ ఏ కారణాలు చెప్పడం లేదు. కానీ మనకు బయట అందుతున్న సమాచారం ప్రకారం, ఇది సమాచారం బయటది మాత్రమేనండి, ఇది అధికారిక సమాచారం కాదు. దీని గురించి నేను చెప్పిందంతా పాయింట్ టు పాయింట్ ప్రభుత్వం నుంచి వచ్చిందని మాత్రం మీరు భావించకూడదనేది నేను చెప్తున్నాను. ఈ బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫామ్ అనేది యాక్చువల్గా ఒక స్వచ్ఛమైన బ్రీడ్ను తీసుకొని దాని నుంచి పిల్లలను ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా కానీ అండ్ సెక్స్డ్ సెమన్ ద్వారా కానీ ఉత్పత్తి చేసి 5 సంవత్సరాలు ప్రతి నెల 90 చొప్పున సుమారు 450 మంచి జాతి పశువుల్ని రైతులకు ఫీల్డ్కు ఇవ్వాలనేది ప్రభుత్వం కాన్సెప్టు. దానికి మనము 2 కోట్లు ఇచ్చారని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. అయితే అలా ఆ ఆస్పెక్ట్లో మన పాడి మిత్రులు ప్రోగ్రాంలు చేయడం లేదు. వాళ్ళు ఓన్లీ పాల ఉత్పత్తి చేసుకోవడము, దాని నుంచి వచ్చిన డబ్బులు తీసుకోవడం వరకే కరెక్ట్గా ఆలోచిస్తున్నారనేది వాళ్ళ ఒక వాదనగా అని వీళ్ళు చెప్తున్నారు. రెండోది, రైతులు 200 మేలి జాతి పశువులను మెయింటైన్ చేయాలి, కానీ చాలా వరకు ఆ జాతి క్వాలిటీ విషయంలో వాళ్ళు శ్రద్ధ చూపడం లేదు అనేది ఒక పాయింట్. అండ్ పశువుల నిర్వహణ కూడా శాస్త్రీయత లోపించడము, సరైన మేపు పద్ధతి పాటించకపోవడము, అండ్ మినరల్ మిక్చర్స్ లాంటివి కూడా సరిగా ఇవ్వకపోవడము అనేది కూడా ఒక లోపంగా చెబుతున్నారు. అలాగే వాటికి పుట్టిన దూడలను ఒక క్వాలిటీ పాడి పశువుగా తయారు తీసుకోవలసిన నిర్వహణలో శాస్త్రీయత లోపించడము, అలాగే ఎన్డీడీబీ నుండి ఎవరైనా ఇన్స్పెక్షన్కి పర్యవేక్షణకు వచ్చినప్పుడు సరిగా సహకరించకపోవడము అనేటి ఇలా చాలా కారణాల వల్ల ఈ స్కీము అనుకున్న లక్ష్యం నెరవేరదేమో అనే అనుమానంతో దీన్ని నిలిపివేశారని బయట వాళ్ళు చర్చించుకుంటున్నారు. కానీ అది నిజమో కాదో మనం మాత్రం వాళ్ళ నోటి నుండి మనం ఇంతవరకు వినలేదు. ఇది ఓన్లీ అనధికారిక సమాచారము. మరి ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది, అలాగే అప్లికేషన్ రెడీ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏందని చూసినట్టయితే ఇక్కడ మనకు కొన్ని విషయాలు జరుగుతాయి. ఇక్కడ ఎవరికైతే మొదటి సబ్సిడీ విడుదల చేశారో వాళ్ళందరికీ కూడా మిగతా సబ్సిడీ ఇచ్చి వాళ్ళ ప్రోగ్రామ్ను రన్ చేస్తారనేది ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అది అఫీషియల్గా డిక్లేర్ చేశారు. మరి చాలామందికి వాళ్ళు మేము వీరికి అప్రూవల్ చేస్తున్నాము, మీరు శాంక్షన్ చేయండి అని బ్యాంకుకు శాంక్షన్ లెటర్ కొరకు పంపారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఆల్రెడీ బ్యాంకులో వాళ్ళు శాంక్షన్ కొరకి చాలా డబ్బులు పేమెంట్ చేసుకున్నారు, ఖర్చు పెట్టుకున్నారు. ఉదాహరణకి ఈ ప్రాపర్టీ మార్టిగేజ్కి మనము చాలా ట్యాక్సులు కట్టాలి,
డాక్యుమెంట్స్ ప్రిపరేషన్కి డబ్బులు పెట్టారు, లీగల్ ఒపీనియన్స్ తీసుకోవడానికి డబ్బులు పెట్టారు, అండ్ ప్లాన్స్ తయారు చేసుకోవడానికి, ఎస్టిమేట్స్ తయారు చేయడానికి, అప్రూవల్స్ కొరకి చాలా చాలా డబ్బులు, వీళ్ళు టౌన్ ప్లానింగ్ అప్రూవల్స్ కొరకి గవర్నమెంట్కు ప్రభుత్వానికి చాలా డబ్బులు ట్యాక్స్ల రూపంలో కట్టారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే చాలామంది కూడా కాన్సెంట్లు తీసుకొని అప్లికేషన్స్ రెడీ చేసుకొని కూర్చున్నారు. అలా సుమారుగా 2000 మంది ఉన్నారని ఒక అంచనా. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఒక పెద్ద సమస్య. మరి దీన్ని మళ్ళీ ఓపెన్ చేసుకోవాలంటే మనం ఏమన్నా దారులు ఉన్నాయని చూసినట్టయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో దారులు ఉంటాయండి. ఇక్కడ మనము రాజకీయంగా కేంద్ర ప్రభుత్వంపై మంత్రులు మరియు రాజ్యసభ ఎంపీలు అండ్ లోకసభ ఎంపీల ద్వారా మనం ఒత్తిడి తీసుకురావాలి. వాళ్ళ ద్వారా మనకు కేంద్ర ప్రభుత్వానికి అండ్ యానిమల్ హస్బెండరీ, డైరీ, ఫిషరీస్ యొక్క మంత్రికి మరి అలాగే ప్రధానమంత్రికి కూడా ఇంటిమేషన్ వెళ్ళేటట్టుగా చేయడం అనేది మనం మొట్టమొదటి చేయాల్సిన పని. అండ్ రెండోది, మనందరము కూడా ఒక ఫోరమ్స్ ద్వారా, రైతు వేదికల ద్వారా లేక కొన్ని గ్రూపులుగా తయారయ్యి కంటిన్యూస్గా మెయిల్స్ పెట్టడము యానిమల్ హస్బెండరీ, డైరింగ్, ఫిషరీస్ వాళ్ళ మెయిల్కి, అలాగే ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ఆఫీస్కి కూడా మనము మెయిల్స్ పెట్టడం అనేది జరుగుతూ ఉండాలి. అలాగే టీవీలలో కానీ సోషల్ మీడియాలో కూడా డిబేట్లు పెట్టి అవి సెంట్రల్ గవర్నమెంట్కి అందేటట్టుగా మనం చేసినట్టయితే కొంత మనకు లాభం జరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ రకంగా మనం చేసి మనం రివైవ్ చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే బాగుంటుంది అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశంగా మీకు నేను చెప్తున్నాను. అలాగే ఎన్ఎల్ఎం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పై ప్రభావం ఉంటుందా అనేది చాలా మందికి ఇప్పుడు ఒక టెన్షన్ పట్టుకుంది. చాలా మంది గొర్రెలు, మేకలు, పందులు, నాటుకోళ్ళ కొరకు అప్లికేషన్స్ రెడీ చేసుకున్నారు, కొందరు అప్లై చేశారు, డిఫరెంట్ స్టేజెస్లలో ప్రాసెస్ అవుతున్నాయి. మరి ఇలాంటి టైంలో ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుందా లేదా అని టెన్షన్ పెట్టుకుంటున్నారు. ఏ టెన్షన్ అవసరం లేదండి. ఈ ప్రోగ్రామ్ ఎన్ఎల్ఎం కంటిన్యూ అవుతుంది. 2026 మార్చి వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది నడుస్తుంది అనేది నేను చెప్తాను. రైతులు భయపడాల్సిన అవసరమే లేదు. అలాగే పిఎంఈజీపై ఏమన్నా ప్రభావం ఉంటుందంటే పిఎంఈజీపీపై కూడా ఏ ప్రభావం ఉండదండి. ఆ స్కీమ్ కూడా మీకు 2026 మార్చి వరకు కంటిన్యూ అవుతాయి. ఆ తర్వాత కూడా డేట్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆన్లైన్లో పోర్టల్ ఓపెనే ఉందండి, చక్కగా అప్లై చేసుకోండి, టెన్షన్ పెట్టుకోకుండా. అండ్ ఎన్డీడీబీ కూడా మళ్ళీ రీఓపెన్ అవుతుందని ఆశాభావంతో ఉందామని చెబుతూ మీ మదన్ కుమార్. థ్యాంక్ యూ.